ఖమ్మం జిల్లా వల్లభి ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పనిచేసే వర్కర్ హెచ్ఎం వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి చదువుతున్న శ్వేత అనే విద్యార్థిని ఐరన్ టాబ్లెట్స్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినది. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు చింతల రమేష్, విద్యార్థిని మృతికి బాధ్యులైన ఏటీడీఓ, హెచ్ఎం, సంబంధిత వర్కర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరాడు. మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఆమె తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరి ముందు వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మృతదేహంతో ధర్నా నిర్వహించాయి. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. శ్వేత వృత్తికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్వేత వృత్తికి కారకులైన వారిపై వెంటనే న్యాయం చేయాలి. శ్వేత కుటుంబానికి న్యాయం చేయాలి. శ్వేత కుటుంబానికి న్యాయం చేయాలి. శ్వేత కుటుంబానికి ఇవ్వాలి. 25 లక్షల ఎక్స్గ్రేషన్ వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషన్ వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబంలో ఉద్యోగం ఒకరికి వెంటనే ఇవ్వాలి. శ్వేత కుటుంబంలో ఉద్యోగం ఒకరికి వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్వేత వృత్తి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్వేత వృత్తి కారకులైన వారిపై వెంటనే సిగ్గు హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోకపోవడం, సిగ్గు హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సిగ్గు ప్రభుత్వం పట్టించుకోకపోవడం. రావాలి డీడీ గారు వెంటనే రావాలి. డీడీ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. పిఓ గారు వెంటనే రావాలి. పిఓ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. హెచ్ఎంని వర్కర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. శ్వేత వృత్తి కారకులైన హెచ్ఎంని వర్కర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. శ్వేత వృత్తి కారకులైన హెచ్ఎంని వర్కర్ను వెంటనే. We want justice. We want justice. We want